ఏమన్నా వేసుకుపోరు మీ ఇద్దరు. నేను ఎక్కడైనా పోతా గమ్మున ఒకట, మీరు ఏడికన్నా పోరు. పంపించచ్చు కదా ఒకసారి. అప్పుడు నువ్వు నేను కూడా అక్కడ వెళ్ళిపోతా ఏడికన్నా. చెప్పగలిగితే ఇంకోసారి బయటికి పోతే అడిగిపోతాను అంటే ఇంకా తినేదానికి వచ్చి చెప్తుంది నేను పోతాను. నేను ఒకదాని పిచ్చిలేసి ఇంట్లో కూర్చోం అనుకుంటున్నాను నన్ను. మా ఇట్లా ఏడికి పోవద్దు, ఏడికి పోయేది నాటకాలు చేస్తారు ఇద్దరుగా వచ్చి. మరి వేడికో ఫంక్షన్ పోతా అంటుంది మరి. నోట్లో పెట్టుకో, నేను ఫీల్ అవుతా మళ్ళా. పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెల వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఇవాళ వీడియో వచ్చేసి మా అన్న బయటికి పోయిండు, టైం ఇంత అవుతుంది. నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేపుతలేడు. మా మమ్మీ ఏమో నేను బయటికి పోతా అంటే పంపించదు, ఆయన బయటికి పోతా అంటే పంపిస్తుంది. నేను కూడా ఇప్పుడు మా మమ్మీతో ఆడుకుంటాను. నేను కూడా బయటికి పోతా మమ్మీ, నాకేదో పని ఉందని చెప్తా. ఆమె పంపిస్తుందా పంపించదా చూద్దాం. నేనైతే ఎప్పుడు ఈ టైంలో బయటికి పోలేదు. చూస్తా ఏమంటుందో చూస్తా, జస్ట్ అడుగుతా ఏమంటుందో చూద్దాం. మస్తు సతాయించేయాలి అలా. మెల్ల మెల్ల పోతా. మమ్మీ వావ్ తినుకుంటా కూర్చున్నావు. ఏంలే ఎడివేనా అన్న, మీకు తెలియదు ఎడివేనా. సరే అని నేను బయటికి పోతాం. బయటికి మా ఫ్రెండ్ వాళ్ళకి. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఎంత అవుతుంది? ఏమైతుంది అయితే? అవన్నీ కథలు చెప్పకు నాకు అవన్నీ చెప్పకు, నేను పోతా. అవసరం లేదు. ఏమమ్మా అవసరం లేదంటున్నావు? ఏంది అవసరం లేదు? ఎవరు చెప్తున్నావు నువ్వు ఈ టైంకి పోతాని? అరే ఎప్పుడైనా పోయినా నా మమ్మీ నేను ఈ టైంకి వద్దంటున్నా. ఎప్పుడు పోలేదు కాబట్టి వద్దంటున్నా. ఎప్పుడు పోనీయలే కాబట్టి ఇప్పుడు మమ్మీ వద్దు, అవసరం లేదు. నాకు తెలియదు మమ్మీ, నేను పోతాను. నాకు తెలియదు. ఆయన ఇంట్లో కుంటే నాటకాలు చేస్తున్నా మీరు. చెప్పగలిగితే ఇంకోసారి బయటికి పోతే అడిగిపోతాను అంటే టైం ఎంత అవుతుంది అనుకుంటున్నా? ఏమైతుంది? 9:30 కూడా కాలే. ఇంకా 9:30 కాకపోతే చెప్పాలా? నాకు 7 గంటలకే చెప్పాలా? 7 గంటలకు పోయి 8 గంటలకు ఇంట్లో ఉండాలా? ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసిన నాకు ఈ ఫోన్ మాట్లాడతా. నన్నే రమ్మన్నా, నేను రమ్మలే. అదే మరి నేను మాట్లాడితే మరి నిన్న ఎట్లా రమ్మంటారు? అరే ఏమైతుంది మా ఒక్కరోజు ఇట్లా వెయ్యి ఇట్లా వచ్చేసా? అవసరం లేదు. ఇంకా తినేదానికి వచ్చి చెప్తుంది నేను పోతాను. నేను ఒకదాని పిచ్చిలేసి ఇంట్లో కూర్చోం అనుకుంటున్నాను నన్ను. ఆయన పోతే పంపిస్తావు కదా, నేను పోతే ఏమైంది? ఆయన పోనీ అడిగి కానీ నీకేమైతుంది? నేను కూడా పోతాం అలా. ఆయన మగ పిల్లగాడు, నువ్వు పోవద్దు. తిను తిను. వద్దు నాకు. తిను మమ్మీ. తినను తినే కదా ఫోన్. నేను ఏడి పోను, తిను. ఇట్లా వెయిట్లు వచ్చేస్తా అంతే. నువ్వు పోవద్దు అని చెప్పినాను. నేను పోతా. పో. నేను పోతా, నిజంగా పోతా. నువ్వు పోతే నేను ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావు? అవసరం లేదన్నప్పుడు అవసరం లేదు అంతే అని ఫోన్ చేస్తావు. ఆడొక దిక్కు తిరుగుతున్నావు, నువ్వు ఒక దిక్కు పోతాంటున్నావు. కథలు పడుతున్నావు మీ ఇద్దరు కలిసి చేస్తావు. చెయ్యి. ఆయన అయితే పోవచ్చు కానీ నేనైతే పోవద్దా? మస్తు చెప్తావు నువ్వు అయితే. ఆడిపోయిందా? నువ్వు పోతాను అంటున్నావు. ఇంకా నేను ఏడుంటానే ఇద్దరు పోతే. ఉండు ఒక్కదాని ఏమవుతుంది? అవన్నీ చెప్పదు. హలో ఎత్తుతలేడు, ఆయన కట్ చేస్తున్నాడు ఫోన్. కట్ చేస్తాడు, బిజీ ఉంటే కట్ చేస్తారు మళ్ళీ. హలో కట్ చేస్తున్నా. ఆయన కూడా అడుగుతాను నేను ఏడికి పంపించాలో, ఏడికి పోతావు నువ్వు. నాటకాలు బాగా అవుతున్నాయి ఇద్దరికి. నేను చెప్తా అన్న కూడా. ఇంటికాడ ఉంటే మీకు నాటకాలు అవుతున్నాయా? అరే ఏమైతుంది మా ఇట్లా నువ్వు ఏడికి పోవద్దు, ఏడికి పోయే. నేను వద్దని చెప్పినప్పుడు వద్దా అంతే. నాకు రాత్రి పూట పంపించడం ఇష్టం ఉండదు. అదే అంత రాత్రి ఏమైంది మా? ఎంత అయితే చూసుకోవే. 9:30 కూడా కాలేదు మమ్మీ. ఇంకా 9:30 అవుతుంది. మరి నువ్వు ఈ రాత్రి ఎప్పుడు వస్తా? 10:30, 11 గంటలకు. అవసరం లేదు. 4 o'clock అన్న పోని. అన్నకు సంబంధం లేదు. అన్నది నువ్వు ఓర్చుకోవద్దు. తెలియదు మమ్మీ, నేను కూడా వేసి వస్తా ఇప్పుడు. నేను కూడా వస్తున్నాను. నువ్వు వద్దు, నన్ను నన్ను మాత్రమే పిలిచి. నువ్వు వస్తుంది అలా అనొద్దు. ఫ్రెండ్స్ మరి ఎట్లా పిలుస్తారు? అరే రారా మన ఇంటికి, రారా క్రిస్మస్ అప్పుడు. ఏం పంపియ్యా
పంపియను అంతే. ఒక్కసారి పంపి మమ్మీ. నేను పంపియ. మీ అన్నని అడిగు, నాకేమడుగుతున్నావు? మీ అన్నని అడుగు, మీ అన్నని అడిగు. ఏడుకనుకో నాకేం. తమ్ముడు నుండి బట్టి ఏం నాటకాలు చేస్తున్నావే? వాడు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు. ఏడికి పోయింది అసలు? ఫోన్ చేసి అసలు వాడికి భయం లేకుండా అయిపోతుంది అసలు. నేను ఎన్నిసార్లు చెప్తుండే వినకుంటే ఆడట్లా తిరుగుతున్నా, నువ్వు ఇట్లా తిరుగుతున్నా. నాటకాలు చేస్తారు ఇద్దరుగా వచ్చి. ఆడ ఏడపోయినా నాగా ఫోన్ చేయి, అడుగుతాడు. ఫోన్ చేసి ఇక్కడ నేను మాట్లాడతా. లేపాడాయన నేను చేస్తే ఎట్లా లేపడం? ఎన్నిసార్లు చెప్పినా ఇంత నా తిరుగుడు షో కానికే అయిపోతుంది. నేను ఇంత కనబడుతున్నా ఈమె మా దావత్లు అంటుంది. మళ్ళా చేసుడు కాదురా, నువ్వు ఎన్ని గంటల కోసం చెప్పు నాకు. నేను పోవద్దన్నా కదా నేను. ఏం పడతాడే? ఎన్ని గంటలకు వస్తావు మరి? 1 గంటలకు వస్తావా? మరి వేడికో ఫంక్షన్ పోతా అంటుంది మరి. కట్ చేసి ఆయన అడిగితే పంపిస్తాడా మమ్మీ? ఎందుకు అట్లా వేస్తావు? ఆయన పంపియాడు, నేను కూడా పంపియా. సరే ఫోన్ తీయొద్దు, గమ్మున కూర్చో ఇంట్లోనే. ఫోను ఏమో గాయత్రి, ఆడేమో అడవై నేను 1 గంటకు వస్తా 2 గంటలకు వస్తా అంటే నువ్వేమి ఇట్లా చేస్తున్నావు? ఇట్లా ఎప్పుడైనా పోయినావా? ఇట్లా అడుగుతున్నావు నన్ను. పంపి వచ్చి కావాలి ఒకసారి. నువ్వు నేను కూడా అక్కడ వెళ్ళిపోతాడు కానీ. చెప్పు గాయత్రి. ఫోన్ అని చెప్తున్నావా మమ్మీ? ఎందుకు చెప్తున్నావు? ఇంకా ఎందుకు ఇట్లా మొండి లెక్కలు చేస్తున్నావే? మళ్ళీ సీరియస్ గా ఫోన్ అని చెప్తున్నావు నాకు. మొండి లెక్కలు కాదు, ఫోన్ ఇక ఏమన్నా వేసుకోపోరు మీ ఇద్దరు. నేను ఎక్కడైనా పోతా, గమ్ముడు ఒకట. మీరు ఏడికన్నా పోరు. నేను లోపల మరి పడుకుంటే నేను గమ్మున పోరు. ఓ మమ్మీ రామా, నేను ఎడుకోను గాని పోతా అంటున్నా కదా. ఓ మరి ఆడక్కడ పోయింటే నువ్వు ఇంకొక దావత్ పో. నన్ను వాళ్ళు పిలుస్తలేడు దావత్లకు. మరి నేనే దావత్ పోవాలా? ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఏడికి పోవద్దా? పోవద్దా అని చెప్పినప్పుడు పోవద్దు అంతే. సరే పోందా, బయటికి రా. అని ఫోన్ చేసి 11 గంటల వరకు ఇంటికాడ ఉండమని చెప్పుకోని కూడా. సరే వస్తాడు. కథలు చాలా పడుతురు నా దిమాగ్ ఖరాబ్ చేయడానికి. ఎడుకో ఏ నన్ను బర్త్డే అంటున్నాడు, పప్పు అంటున్నాడు. ఆయన ఎక్కడ పోతున్నాడు ఏమో నాకు అస్సలు అర్థమైతలే. బయటకు వచ్చి నిన్నే కూర్చుంటా. నన్ను ఎత్తిన వస్తుంది మీ తోటోరి. ఊకే ఆయన తోటోరాలా నీ తోటోరాలా? దా మమ్మీ రా, బయట కూర్చోదా. మళ్ళీ ఎవరు దావత్ అంటున్నాడు? దావత్ దావత్ అంటున్నా. దా చెప్తాదా ఏం దావత్? ఏం దావత్ చెప్తారా? బయటికి అయితే రా. పని వయసు వచ్చిందని ఇంట్లో ఏదైనా పని చూసుకోవాలా, గమ్ము నువ్వుకోవాలా? నేను ఆ దావత్ పోతా ఈ దావత్ పోతా నా ఎంట పడుతున్నారు మీరు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఏడికి పోవద్దని. ఏడికి పోవద్దు మరి. అదే చెప్పినావు కదా. ఇంకా నేను ఎందుకు పోతా చెప్తా బయటకు. నేను ఎందుకు ఇలా కూర్చున్నా కదా. అరే అక్కడ తింటున్నావు కదా, కూడా అయితే మీరు చేసే లెక్కలకి. ఆయన ఇంటికాడ ఉండమంటే ఆయన ఇంటికాడ ఉంటలేడు. ఆయన ఎక్కడ తిరగడానికి పోతున్నాడు నాకేం అర్థమవుతలే మీతోటి. ఆయన 10 గంటలకు అంటాడు, 11 గంటలకు అంటాడు. ఎప్పుడు వస్తుందో నాకు తెలుస్తలేదు ఆయన కథ. ఎన్నిసార్లు చెప్పాలి వానికి పోవద్దని? ఏమైనా ఆడికి ఈడికి అంటాడు. 2 ఉంటారని తెలియదా వానికి? తెలియదు. ఇప్పుడు నీకు దావత్ వచ్చింది ఎట్లా? ఇప్పుడు నువ్వు చెప్పినావా పోవద్దని? పోనని చెప్పినా పోతు మరి. మళ్ళీ ఎందుకు కొడుతున్నా? మళ్ళీ ఎందుకు అంటున్నా పోతా అని? పోతే ఇక ఏడిపోతా నేను నిన్నది. మరి పోవద్దు మరి. నాకు పోతే నచ్చదు దావత్లకు గీవత్లకి. డే టైంలో పోవచ్చా? డే టైంలో పోతారు కదా. నాకు చెప్పి పోతారు ఏమన్నా చెప్పారు కదా. సరే అని ఇప్పుడు నేను ఏడికి పోను కానీ అన్న 2 గంటలకు వస్తాడు. అన్న 1 గంటకు వస్తాడు అంట. అప్పుడు పోతావా ఏంటి? పోనీసారు మీరు ఇప్పుడే పోనీసారు. అప్పుడు పోవద్దని చెప్పినా కదా. సరే పోనని చెప్పినా కదా. నేను నిన్ను వదిలేసి ఏడిపోతా చెప్పు. మళ్ళీ ఎందుకు సతాయిస్తున్నావు నన్ను?
కదా ఇక వదిలేసేయి. నువ్వు పోనీ అని చెప్తున్నావు, పోతా అని చెప్తున్నావు, ఆయన ఏమో కెమెరా పట్టుకొని ఇల్లు నిండా తిరుగుతున్నాడు. ఎందుకన్నట్టు? ఎందుకు తిరుగుతున్నావు అన్న నువ్వు? ఓకే కెమెరా పట్టుకొని. ఏమో ఏం చేస్తురేమో మీరు కథలు. నేను ఉమ్. ఏంలే, నిన్ను వదిలేసి ఏడిపోతా చెప్పు. ఏడికి పోతావు? నిన్ను వదిలేసి ఎక్కడికైనా పోతానా? పోవు. మరి ఎందుకు నన్ను సతాయిస్తున్నావు? జస్ట్ ఏమంటావు? అన్నకి చెప్పేదాకా ఎందుకు చేసుకుంటున్నావు? ఆ? నేను నువ్వంటే నేను నువ్వేమంటావు యుద్ధం అనుకున్నా. నేను పోనీ అని తెలుసు కదా రాత్రికి. అదే ఏమైందో అంటే నీకు తెలుసు, అన్నీ తెలుసు. నేను పోనీ అని తెలుసు. వాళ్ళు అన్ని నాటకాలు చేస్తారు అట్లా. సీరియస్ కాకు మమ్మీ, ఉత్తా అన్న నువ్వేమంటావా నేను సీరియస్ బయటికి చేస్తున్నారు పోతే- అట్లా నన్ను మీరు. ఈ టైంలో బయటికి పోతే ఏమంటావా అనేసి జస్ట్ చూసిన అంతే. తినేదానికి వచ్చి తినకుండా నువ్వు నాకు వద్దు. తిను తిను వద్దు, నేను తినేగా. ఏ తిను వద్దు, నాకు వద్దు వద్దు. తిను వద్దు. తిను నువ్వు తిను, నోట్లో పెట్టుకో, నేను ఫీల్ అవుతా మళ్ళా. ఒలిపించి నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగా అంత ఒలిపించి ఫీల్ అవుతుంది అంత. టేస్ట్ ఎట్లా చేయి కూడా కడగలే. మంచిగా సరే ఉత్తా నువ్వేమంటావా అనేసి నేను చెయ్యి వద్దకు. ఏమైతుందో మీరు రుద్దుతే జస్ట్ నువ్వేమంటావా అని అట్లా ఎట్లా రియాక్ట్ అవుతావు చూద్దాం అనుకున్నా, అందుకే పెట్టినా అంతే. ఇట్లా రియాక్ట్ అవుతుంది అసలు. మస్తు రియాక్ట్ అయ్యాను. చూసినా నా చెప్పినా నా పోనీయా అని ఇట్లనే సరే నువ్వు ఏడిపోని పోవద్దు, ఏడికి పోవద్దు. అయినా మంచిగా నువ్వు ఒప్పుకుంటే గమ్మునే పోదాం అనుకున్నాను. ఏడికి పోతావు? అనుకోలేకపోతే ఏమైపో నేను రెడీ వస్తానన్న. మరి ఉత్తగన్నావు కదా, గమ్మున కూర్చో, పడుకోపో. పండుకుంటా పో. పండుకుంటా. రమ్మని చెప్పు.